మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో రాఖీ పండుగను పురస్కరించుకుని చాలా రకాలైనటువంటి రాఖీలు అయితే మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ ఇయర్ రిలేటెడ్ మాట్లాడుకుంటే అయోధ్యలో బలరామ ప్రతిష్టాపన మహోత్సవంలో చాలా మనం చూసాము. సో అదే రిలేటెడ్గా రాఖీలు కూడా రావడం జరిగింది. బలరాముడు అదేవిధంగా అయోధ్యకి సంబంధించిన ఏదైతే ఆలయానికి సంబంధించి రాఖీస్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి వారితో మాట్లాడదాం. చాలా మంది తీసుకోవడానికి వచ్చారు. అసలు ఎట్లా అనిపిస్తా ఉందనే దానిపైన మాట్లాడదాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడ లోకల్. ఓకే. సో ఎవ్రీ ఇయర్ చూస్తే ఒక్కొక్క టైప్ ఆఫ్ రాఖీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఇయర్ మీరు ఏవి నోటీస్ చేశారు, ఏవి స్పెషల్గా కనిపిస్తూ ఉన్నాయి? ఈసారి మేము డిఫరెంట్ గా బలరామి చూస్తున్నాము. చాలా బాగున్నాయి. అయోధ్య మందిర్వి చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే కూడా అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. రాఖీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, ఇంకా మీరు ఎట్లాంటి నోటీస్ చేశారు? ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ దినోత్సవ శుభాకాంక్షలు. రాఖీలు ఎవ్రీ ఇయర్ తీసుకున్నట్టే బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. అండ్ ఈ సంవత్సరమే మనకు రామ్ మందిర్ ఓపెనింగ్ అయింది కాబట్టి ఆ రామ్ మందిర్ సంబంధించిన రాఖీలు కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. సో మనం చూడొచ్చు, ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాఖీస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర లార్డ్ కృష్ణ కనిపిస్తుంటే, ఇక్కడ ఈ స్టాల్లో మాత్రం చాలా, అంటే ఇప్పుడు చూడండి, శ్రీరాముడు అదేవిధంగా హనుమంతుడు కౌగులించుకున్నది, ఆలింగనం చేసుకున్న ఈ రాఖీ కనిపిస్తుంది. అదేవిధంగా అయోధ్య రామ్ మందిర్ కి సంబంధించిన ఇది రాఖీ. సో ఇది ఒకటి. అండ్ బలరామునికి సంబంధించిన రాఖీ కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను యాక్చువల్లీ. సో ఇది హనుమంతునికి సంబంధించి, ఇది బలరామునికి సంబంధించిన రాఖీ. సో మన హిందూ కల్చర్ని స్ప్రెడ్ చేసేందుకు చాలా మంచి కాన్సెప్ట్తోని వీరు ముందుకు వచ్చారు అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది తీసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా తీసుకుంటున్నారు ఇలాంటి రాఖీస్ని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి మనము ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్య, ఎప్పటి నుంచి పెడుతున్నారు రాఖీస్? ఇది థర్డ్ ఇయర్ అవుతుంది పెట్టి. ఆల్రెడీ 3 years కంప్లీట్ అయింది. మేము చాలా సక్సెస్ అయింది దీంట్లో కూడా. ప్రతిసారి కూడా లెక్కనే ఈసారి కూడా కొద్దిగా హై అమౌంట్ పెట్టి తెచ్చినాం. ఎందుకంటే ఈసారి కొద్దిగా అయోధ్యది ఓపెన్ అయింది కాబట్టి మనకి దాంట్లో కూడా చాలా ప్రకారంగా ఐటమ్స్ వచ్చినాయి. దాని ప్రకారంగా కస్టమర్స్ కూడా అయోధ్యది రామ్ మందిర్కి ఫీల్ అయ్యి తీసుకుంటున్నారు. పర్లేదు, ఈ ఇయర్ కూడా కొద్దిగా ఇబ్బందిలో ఉండే కానీ సక్సెస్ అయింది. ఈ ఇయర్ కూడా పర్లేదు, బాగానే ఉంది.